హలో ఫ్రెండ్స్, ఈరోజు జొన్న పిండితో చెక్కలు అయితే చూపిస్తున్నాను. దీనికోసం కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. నా దగ్గర చాపర్ ఉంది, నేను చాపర్లో చాప్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఇలా కచ్చా పచ్చగా మిక్సీ అయినా వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని ఒక గ్లాసు జొన్న పిండి, ఒక గ్లాసు బియ్యం పిండి వేసాను. కొంతమంది చెక్కలు అంటారు, కొంతమంది నిప్పట్లు అంటారు. ఇవి సంక్రాంతి స్పెషల్. ఇది ఈసారి ఇలా మిల్లెట్స్తో చేస్తున్నాను. తర్వాత సాల్ట్, జీలకర్ర, మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, కొంచెం వేడి నూనె వేసి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. ఈ సంక్రాంతికి మీరు ఏమేమి స్పెషల్స్ చేశారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ, జొన్నలతో చేయడం కాబట్టి. ఇంకా చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలి. నేను కొద్దిగా కారం కూడా వేసాను మంచి కలర్ కోసం. పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్తో చేసుకోవచ్చు, లేదా నేనైతే ఇలా ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఫోర్క్తో అలా గుచ్చితే పొంగకోకుండా, మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి కరకరలాడుతూ. ఇంకా అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. నిన్న ఎవరైనా నా వీడియోస్ చూసుంటే నిన్నటి నుంచి నేను ఇదే ఆయిలే వాడుతున్నాను. నిన్నటి రెసిపీస్ కూడా ట్యాగ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఒక్కొక్కసారికి ఒక 6-7 అలా అయితే వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్, రెడ్ కలర్ వచ్చాక తీసేయాలి. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి ఆనియన్ జొన్న నిప్పట్లు అనొచ్చు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.